హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పూర్ణం బూరెలు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఈ కొలతలతోటి చేసినట్లయితే కొత్తగా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఈ పూర్ణం బూరెలకి బియ్యాన్ని నానబెట్టుకుని మిక్సీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత మినపగుళ్ళని శుభ్రంగా తెల్లటి వాటర్ వచ్చే వరకు కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్ తోటైతే మినపగుళ్ళని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు వరిపిండిని తగినంత వాటర్ పోసుకుని వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. సన్నంగా ఉండే ఇడ్లీ రవ్వని తీసుకోండి. ఈ ఇడ్లీ రవ్వని కూడా 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. కుక్కర్లోకి ఒక గ్లాసు శనగపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోగా పిండిని మిక్సీ చేసుకుందాము. మినపగుళ్ళు ఈ విధంగా నానిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. చల్లటి వాటర్ వేసినట్లయితే పిండి రంగు మారకుండా తెల్లగా వస్తుంది, మోటార్ వేడెక్కకుండా ఉంటుంది. ఇలా మిక్సీ చేసుకున్న పిండిని నానబెట్టుకున్న వరిపిండిలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రవ్వని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా సమానంగా పిండుకుని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలాగా అడుగు నుంచి పైకి బాగా కలుపుకోవాలి. పిండిని 1-2 నిమిషాలు బాగా కలిపినట్లయితే బూరెలు గుల్లగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నానిన శనగపప్పులోకి 1 గ్లాసు శనగపప్పుకి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 లేదంటే 4 విజిల్స్ రానివ్వాలి. మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ తోటి మనం శనగకట్టుని తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ శనగపప్పుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నట్లయితే పూర్ణాలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు పూర్ణాన్ని తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల వాటర్ వేసుకుని మనం ఏ గ్లాస్ తోటి అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు బెల్లాన్ని తీసుకోవాలి. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే 1.5 వరకు తీసుకోవచ్చు. బెల్లం బాగా కరిగి నురగలాగా రావాలి. ఇలా నురగలాగా వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసిన తర్వాత కలుపుతూ దగ్గరగా ఉడికించుకోవాలి. చూశారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ ఇలాచీ పొడి, 1/2 స్పూన్ నెయ్యి వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్యాన్ కి ఈ శనగపప్పు మిశ్రమాన్ని బాగా స్ప్రెడ్ చేసుకుని బాగా చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారితే మరి కొంచెం గట్టిగా అవుతుంది. పూర్ణం ఉండలు తయారు చేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీ తయారైంది. ఇప్పుడు మనకి నచ్చిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. అన్నింటినీ ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పిండిలో తగినంత సాల్ట్ ఇంకా ఒక 2 స్పూన్ల పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. పంచదార ఎందుకంటే బూరెలు మంచి రంగులో వస్తాయి. ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీడియోలో చూపించిన విధంగా కొత్తగా వేసేవాళ్ళైతే ఈ విధంగా స్పూన్ తోటి ఒక్కొక్క పూర్ణాన్ని పిండిలో ముంచి వేసుకోవాలి. చూశారు కదా ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా కొత్తగా చేసేవాళ్ళు ఈ విధంగా చేసి చూడండి. చల్లారినా కూడా గట్టి పడకుండా చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.